పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక చిల్లరగాడు అంటే పరిపాలన చేయడానికి రావట్లేదు, ప్రాజెక్టులు కూలగొట్టడం, ఇళ్ళని కూలగొట్టడం తప్ప ఈ ముఖ్యమంత్రికి ఏం రాదు అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నేను పదే పదే చెప్తుంటా, ఈ ముఖ్యమంత్రికి ఏమొస్తుందా ఏం రాదా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఏమొస్తుందా. ఏం ప్రతిపక్షాలకు మా తప్పులుంటే ఎత్తి చూపాలి, కానీ మా ఇంటికి వీకలేడు అది వీకలేడు అని చెప్తే నేను ఒకటే అడుగుతా బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ గారికి నువ్వు మా ముఖ్యమంత్రి గారు ఇంటికే వీకలేడా అని మాట్లాడినావు. అరే ఇంటికే వీకాల్సిన అవసరం ఏంది భయ్, మీ పదవే వీక్ పడేసినాం మేము. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సపోర్ట్ తోటి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల సపోర్ట్ తోటి మీ నాయన పదవిని, నీ పదవిని, మీ హరీష్ రావు పదవిని కూకటి వేలతో పీకేసినాం కదా. అది కదా కావాల్సింది ప్రజాస్వామ్యంలో. ఇంటికే వీకుడు ఇవన్నీ ఏంది పోయి అంత న్యూసెన్స్ మాటలు, మాకు రావా మాట్లాడడానికి ఆ మాటలు. ఇవాళ కూడా కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది అంటే అట్లా వ్యాఖ్యలు చేసినందుకే మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇచ్చిందా అంటే వెనుక ప్రభుత్వం ఉండి ఈ విధంగా ఏసీబీ నోటీసులు కొత్తగా ఏమి ఇయ్యలే. ఆయన అమెరికాకు పోయేస్తా పీకనికే పోతున్నా అమెరికాకి అని చెప్పినందుకు ఆడ ఏం బీక్తాడో చూద్దాం వచ్చినాక ఇద్దామని ఉద్దేశంతో ఇచ్చిరు తప్ప, మరి అమెరికాలో నేను ఏం బీకిండో మాకు చెప్పాలి. అమెరికాలో నేను ఏం బీకనిక పోయిండు, అమెరికాలో ఏం బీకనిక పోయిండో ఆయన చెప్తే నాకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది.